వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. పొన్నం ప్రభాకర్ గారు మరియు ప్రభుత్వ వైపు శ్రీ ఆది శ్రీనివాస్ గారు, గౌరవ కలెక్టర్ గారు, ఇతర అధికారుల చేతుల మీదుగా మండలంలోని వారు తర్వాత వెందండి విజయ గారు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా రాష్ట్ర మంత్రివర్యులు ఇటీవల పనికి ఎండాకాలం వస్తే కూలీ పని దొరుకుతున్న పనికి ఉపాధి హామీ పథకం అయితే బ్యాంకులలో ధనికులకి బ్యాంక్ ఖాతాలు ఉంటే పేదలు కట్టిన బ్యాంకులు జాతీయకరణ చేసేటువంటి పథకం అయితే ఏది తీసుకున్నప్పటికీ ఆనాటి నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు దేశంలో పేదల కోసం ఉన్నామనేటువంటి ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి మనం చూసినాం. రైతులకు ఉచిత విద్యుత్, ఉచిత కరెంట్ ఇవ్వడమే కానీ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కలిపి మహిళా తల్లుల్ని రాణులుగా మార్చడానికి మహిళా తల్లు ఆనాడు లక్షాధికారులు కావాలని చెప్పి నాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ కలకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కళ మహిళా తల్లు కోటీశ్వరులు కావాలని చెప్పని ఐకేపీ సెమినార్ కొనుగోలు కేంద్రాలు వేసి రైతులు పండించిన పంటలు మద్దతు ధరకు ఇవ్వడమే కానీ రాజ్యవారికి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఏది పథకాన్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటిది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఈరోజు సన్నబియ్యం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందదాయకమైన సందర్భం చెప్తుంది. ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు కూడా మనం కొన్ని సందర్భాల్లో గట్టిగా సమానం చెప్పాల్సి వస్తుంది. ఏం చేయలేదు ప్రభుత్వం అని చెప్పడానికి. అధికారులకు వచ్చిన 3 రోజులు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసిన 15 రోజులకి లెక్క చేస్తే ఆర్టీసీ పొన్నం ప్రభాకర్ గారు నాయకత్వం చేస్తున్నటువంటి దానికి ఆడపిల్లలు 150 కోట్ల ప్రయాణాలలో 5,500 కోట్లు ఈరోజు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసినటువంటిది. అదేవిధంగా 650 కోట్లు మనం రుణమాఫీ చేసినటువంటి అంశం కానీ ఈ విధంగా 500 రూపాయలకి సిలిండించేటువంటి కార్యక్రమం, గల్ఫ్లో మరణించిన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ అనేకమైనటువంటి కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం చెప్పి ఈ అంశాలను కూడా చెప్పుకోవాలి. ఇంకా మనం 2,000 పెన్షన్ 4,000 చేసుకునేది ఉంది. 25,000 పెన్షన్ కొత్త కూడా చేసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వాటిని కూడా చేసుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి దాన్ని కూడా మన ప్రజలకు చెప్పి ముందుకు పోతున్నటువంటి అవసరమైన మాట సందర్భం ఇది చారిత్రాత్మక నిర్ణయం, సాహసోత్వ నిర్ణయం. ఈరోజు ఈ సన్నబియ్య పంపిణీ కార్యక్రమం మన సందర్భంగా చెప్తూ మరో మాట సందర్భం చెప్పుకోవాలి. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఈరోజు బీసీలకు 42% రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా ఈరోజు బిల్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం, అది కూడా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% కులగాన్ని జరిపినాం. ఇప్పటివరకు అసలు బీసీ లెక్క పక్క ఎక్కడ లేదు రాష్ట్రంలో దేశంలో కానీ. అలాంటిది శాస్త్రీయ పద్ధతులు మీరు నాయకత్వంలో 1,00,000 మంది ఎన్నిమిరేటర్లు 50 రోజులు సరిపోని సమయంలో మరో పదవులు ఇచ్చి ఈరోజు 56.36% బీసీ లెక్క ఉందని పక్కగా తేలిన తర్వాత వారి 42% ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి ఈరోజు లోక్సభలో బిల్లు ఆమోదం పొందిందో ఆ బిల్లును ఈరోజు లోక్సభలో కూడా షెడ్యూల్ 9లో చేర్చారు. రాజకీయ సవరణ చెప్పని ఈ సంఘాలు కూడా గుర్తు చేసే క్రమంలో పెద్దలు ఉన్న ప్రవర్గాలు విధి తీసుకొని ఆ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతున్నాం. లోక్సభలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గట్టిగా చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా వర్గీకరణ ఈరోజు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉంది అనుకునేటువంటి ఒక సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,263 రేషన్ షాపుల ద్వారా 2,91,000 కుటుంబాలకు 17,263 రేషన్ షాపుల ద్వారా ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది. సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు, గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో తెచ్చుకోలేదు, ఇవాళ నాకు ముందు కావాలని లైన్ నిలిచి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవ్వాల.
అందుకే ఇలా ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం ఉన్న నల్గొండలో ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కూడా అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది మామూలు చర్య కాదు, చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజాప్రతినిధి కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ మంత్రిగా కానీ మార్కెట్ చైర్మన్ గా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం. కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజలు నిజంగా 100% ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సన్న బియ్యం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చాలా గర్వంగా ఉంది. ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాల ఇవాళ మీ అందరికీ తెలిసి ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిస్తూ ఆర్టీసీ బస్సులు అక్కా చెల్లెలందరికీ ఉచిత ప్రయాణం కలిగజేస్తూ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులున్న 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, సన్నబొట్టు పండించిన రైతులకు 500 బోనస్ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా సిరిసిల్ల నేతన్నల కార్మికులకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరంతా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి విధ్వంసానికి గురైన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ కూడా పాత పథకాన్ని ఒక్కటి కూడా రద్దు చేయకుండా కొత్త పథకాలను అనేక తీసుకొచ్చి ఇలా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తా ఉన్నాం. ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థికమైనటువంటి ఒక మంచి అవగాహనతోటి 15, 20, 30 తారీఖు వచ్చే జీతాలను 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా అన్ని స్థాయిలో ఇచ్చే విధంగా త్వరలో ఇంకా మొత్తం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటా ఉన్నాం. 60,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. 60,000 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఆట చెప్తూనే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది. రేషన్ కార్డుల ఎంపిక జరుగుతూ ఉంది, రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఇంకా 2-3 ఉన్నాయి. అవి కూడా మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ఆ మాట ఎన్నికలు ఇచ్చిన మాటను కూడా అమలు చేసి చూపెడతామన్న మాట మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 ఎవరు కూడా ఊహించి ఉండరు. కళలో కూడా అటువంటి ఆలోచన రాదు. ఆ విధంగా వాళ్ళకు కానీ ఏ వర్గానికైనా ఇలా అనేక రకాలుగా మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. మహిళా సంఘాలందరికీ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని అటు సోలార్తో పాటుగా గ్రామాల్లో అనేకమైనటువంటి చిన్న చిన్న స్వయం సహాయక పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. MSCME ద్వారా అనేకమైనటువంటి శిక్షణలు ఇస్తా ఉన్నాం. వాళ్ళతోటి బస్సులు కొనుగోలు చేస్తాం ఆర్టీసీ కొరకు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒకటే మాట, ఇవాళ ఎక్కువసేపు సందర్భం కాదు, ఒక మాట మాత్రం చరిత్రలో నిలిచిపోయే రోజుది. ఎవరు కూడా ధనవంతులకే మాత్రం డబ్బున్న వాళ్ళకే పరిమితమైన సన్న బియ్యం ప్రభుత్వం తరఫున చౌకధరల దుకాణం నుంచి మన ఇంటికి వస్తున్నాయంటే అదొక మామూలు నిర్ణయం కాదు. భవిష్యత్తులో తినేవాడు మార్చడానికి కూడా అవకాశం ధైర్యం చేయడు. ఇలా సన్నవాటి రైతులు పండించండి, 500 బోనస్ తీసుకోండి. రైతు మన ప్రజలందరికీ సన్నవాట్లు బియ్యంగా తినిపించేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇలా రైతులను కూడా మనం తక్కువ చేస్తలేం. సన్నవాళ్ళు పండించే వాళ్ళకి 500 బోనస్, మళ్ళా ఇక్కడ పేదవాళ్ళందరికీ సన్న బియ్యం పంపిణీ. ఎటువంటి గొప్ప కార్యక్రమం. ఎన్ని రకాల ఇబ్బంది అయినా సంవత్సరానికి 12 కాదు 15, 20 కోట్లైనా 20,000 కోట్లైనా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. అందరూ మీరు ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించాలి. మరొకసారి గట్టిగా తప్పట్టుకోండి, ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం ఈ మిగిలిన కార్యక్రమాలు కూడా చేసే విధంగా ధైర్యాన్ని చేయండి వాటి సందర్భంగా కోరుతాం. నిన్ననే ఉగాది పండుగ జరుపుకున్నాం. షట్రుచులతోటి విశ్వ వాసునామ సంవత్సరం మనందరికీ శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం ద్వారా ఇతర కార్యక్రమాలన్నీ ఇలా అక్కా చెల్లెలందరూ అమ్మగారింటికైనా అత్తగారింటికైనా ఆడబిడ్డ దగ్గరికైనా దవాఖానకైనా గుడికైనా ఇలా బస్సులు ఫ్రీ వాడుకుంటా ఉన్నారు. బస్సులు కూడా గతంలో ఆర్టీసీ మూసేసే సంస్థ ఇలా కొత్త బస్సులు కొనుగోలు చేస్తోంది, కొత్త నౌకర్లు పెట్టుకుంటుంది. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పిన బీసీలకు సంబంధించి ఇలా బీసీ లోపల చైతన్యం కలిగి 42% కులాల లెక్కలు జరిగిన తర్వాత కేంద్రానికి చట్టం చేసి పంపినాం.
తప్పకుండా రేపు ఢిల్లీ పోతాను శ్రీనివాస్ గారు నేను ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ వస్తా ఉన్నారు. తప్పకుండా కేంద్రం కూడా షెడ్యూల్ 9 లో చేర్పి బీసీలకు 42% విద్యా ఉపాధి అవకాశాలతో స్థానిక సంస్థలు ఇచ్చినాకనే ఎన్నికలు పెడతామని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇది. అందుకే అందరూ సహకరించండి, అందరూ ఆశీర్వదించాలని కోరుతూ భవిష్యత్తులో కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు ఎక్కడ కూడా ఎండాకాలం లోపల నీటికి ఇబ్బంది ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రి సీతక్క గారు ఇప్పటికే రివ్యూ చేసినారు. నీటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే జిల్లాధికారుల దృష్టికి తీసుకురండి. స్థానిక సెక్రటరీలను కూడా కోరుతా ఉన్నాం, ఏ గ్రామంలో ఎవరైనా నీటికి సమస్య ఎదుర్కొంటే మీ స్థాయిలో మీరు పరిష్కారం చేయండి, లేదా జిల్లాధికారుల దృష్టికి తీసుకురండి. మేము ఎప్పుడు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తాం. ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా తాగునీటి సమస్య ఇబ్బంది రావద్దని మనని సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.